ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జూలాలి పాడాలి నేను ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ మరి కుంకునూరు శ్రీనివాసరావు తన భార్య సరస్వతి దేవుడు వారి నీ సభలోని హరించమలను భరించాలని విశ్వాస పరుగు ముగించాలని వాంఛలు కలిగి ఉంటిని హృదయ వాంఛలు కలిగి ఉంటిని నీ సహాయము కోరుకుంటిని నీ నీడలు నా పూర్ణ మనసుతో మొదముతోడ ప్రేమించి పూర్ణాత్మ కరుణతో మరువని మమ సాచినావు నన్నాదరించినావు మరి శ్రీమంతుడి తల్లి గారు సిన్నజ మరొక పాట పాడుతుండగా పాట తదుపరి మనం మరి దేవునికి సేవకులు ఉన్నారు. ఆత్మీయ నిన్నే ఆరాధించదా సయ్యానే కీర్తించదా నిన్నే ఆరాధించదా తల్లిదండ్రులకు నీవిచ్చిన బహుమానం నేనయ్యా నేనయ్యా నేటి వరకు నన్నాదరించినది నీవయ్యా నీవేనయ్యా నీవయ్యా నీవేనయ్యా కరుణను చూపి కలుషములను పాపి కృప వెంబడి కృపనిచ్చిన కరుణామయ కరుణను చూపి కలుషములను పాపి కృప వెంబడి కృపనిచ్చుదరా ఆత్మతో కన్నీరు ఆరాధన ఆత్మీయ ఆరాధన ఆరాధన
పాట పాడదు ప్రత్యేకమైనటువంటి సందర్భంలోనికి మనం వెళ్దాం. మరి వచ్చిన వారిని మరి అక్కడ కుర్చీలు వేసి అందరిని కూర్చోబెట్టవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. నన్ను విడువని బంధమా నా యేసయ్యా, నా తోడు నీడగా నాకు ఓదార్పునిచ్చావు. నా వారి నన్ను విడిచి ఒంటరినై ఉన్నదే నా యేసయ్యా, నీ ప్రేమమే చాలు విడువని బంధమా నా యేసయ్యా, నన్ను మరువని స్నేహమా, నా తోడు నీడగా నన్ను తరలిసినావుగా, నా ప్రియుడా యేసయ్యా. హల్లెలూయా. మరి చాలా ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన దేవుడిని మన మధ్యలోనికి ఆహ్వానించుకొనచ్చు ప్రార్థన చేసుకుందాం. అత్యంత పరిశుద్ధుడా గరుడమైన మా తండ్రి, నీ పరిశుద్ధ శుభనామములకు స్తుతి. ఆ సందర్భంలో ఈ స్థలమందు మేమందరం కలిసి నేను స్తుతించున్నాము. మరలా తిరిగి తండ్రి నీవు ఇచ్చినటువంటి నాయన వారికి సంతానమైనటువంటి దీవెనలు చూస్తూ మరొకమారి స్తుతించడానికి స్థలంలో కూడి ఉండగా కూడి వచ్చిన సంఘమును దైవ సేవకులను అందరినీ కూడా నీవు దీవించి ఈ సభను నీవు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీవే దిగి వచ్చి నీ సేవకులను ప్రభు నీ వాక్యం చేత నింపి నాయన నీ సేవకులను తగిన విధంగా ప్రభు ఈ రోజు నీ వాక్యాన్ని మా అందరికీ బోధించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా కలుసుకుని మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. దానికి కారణం మీరు తండ్రి వాక్యాగంగా తండ్రి ప్రవీణ్ సింగుని ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని ఆయన మరి ఈ ఫంక్షన్ మరి ఈ కార్యక్రమాలు మనకు పెట్టుకుంటాం. మీరే మాకు తోడుగా ఉంటారు. ఆత్మకు రక్షణకరంగా తండ్రి ఈ కార్యక్రమం అంతా జరగడానికి ప్రార్థన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములో అడిగి కొంటున్నాను. మా ప్రియపరుల అవకాశాన్ని కల్పించినటువంటి మరి పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ప్రత్యేకంగా దేవుడు ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే నిజంగా వారికి ఇచ్చినటువంటి కుమారుడు అండి. నిజంగా వారు ఏమనుకుంటారండి, ఆ కుమారుని చూసినప్పుడు తల్లి అనుకుంటుంది నాలాగుంటే బాగుందని తల్లి అనుకుంటుంది. తర్వాత తండ్రి అనుకుంటాడు, తండ్రి కూడా నాగుమాలు ఉంటే బాగుండు, ఇదిగో ఈ ముక్కు నాలాగొచ్చింది అని తండ్రి సంతోషపడుతుంటారు. తర్వాత తల్లి ఇదిగో ఈ ముఖం నాలాగా ఉందని. ఇలా వారిని చూడగానే, ఆ బిడ్డను చూడగానే ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారండి, ఇగో నాగమాలు ఉంటే బాగుండు, నాగమాలు ఉన్నారండి, అబ్బా నాలాగా మాట్లాడుతుంది, సేమ్ డిటో సింధుని చూసినట్టుందని మరి కొడుకులో పోల్చుతారండి. తర్వాత అదేవిధంగా ఆ తల్లిదండ్రులు ఎంత మురిసిపోతారండి. అదేవిధంగా కన్న తండ్రి అయిన దేవుడు కూడా నాలాగా ఉంటే బాగుండు అని కోరుకున్నాడండి. నిజంగా మనందరూ దేవుడు అనుకున్నాడండి. మన ఈ విధంగా వారికి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి వాళ్ళు ఏ విధంగా ఫంక్షన్ అండి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడుతూ ఉంటామండి, ఎలా ఉండాలి మనం అందుకే నోరిచ్చాడండి. అందుకని ఇలా ఫంక్షన్ జరిగిన ప్రతిసారి మనం దేవుని గుర్తుంచుకోవాలండి. ఎందుకు గుర్తుంచుకోవాలండి? దేవుడు కూడా మనందరం కూడా చిన్ననాటి నుంచి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి. అంటే మంచి అని చెడని ఏమీ తెలియదు. ఒకవేళ విలనొచ్చినా కానీ వాళ్ళకి వెళ్ళి చూసి నవ్వేస్తారండి. అదే మనమైతే ఏం చేస్తామండి, పెట్టాలి అని ఎవరు అనుకుంటారండి? నిజంగా వాళ్ళు చూసి ఎలా అనుకుంటారు? అన్న పిల్లల లాంటి ప్రేమను కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వల్లారా. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఎలా ఉండాలని కన్న తండ్రి అని దేవుడు కోరుకుంటున్నాడండి. మనందరం కూడా ఒక చిన్న పిల్లవాడిలా ఉండాలి. అంటే చిన్న పిల్లవాళ్ళు అంటే ఎప్పుడు పెరగకుండా ఉంటాం కాకుండా అలా కాదండి. చిన్నపిల్లలు అంటే మన కడుపులో మన హృదయంలో ఏం ఉంచుకోకూడదండి. ఏం ఉంచుకోకూడదంటే పిచ్చోళ్ళగా ఉండాలనే అలా కాదండి. ఏం ఉంచుకోకూడదంటే కోపాలు, ద్వేషాలు, కలహాలు ఇలాంటివి ఏమీ లేకోకుండా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. అంటే ఇలా మనుషుల్లో వేరే మనిషిని చూసినప్పుడు ఆ మనిషి మీద జాలి ఉండాలండి. అటువంటి జాలి ఉండాలని ఎవరు కోరుకున్నారు? తండ్రి కోరుకున్నాడు. అంటే తండ్రిలో ఏముందండి?
లెక్కలేనంత జాలి ఉంది. తండ్రిలో ఏముంది? లెక్కలేనంత ప్రేమ ఉంది. తండ్రిలో ఏముందండి? ప్రతి ఒక్కడు ఆయన స్వరూపంలో ఉండాలి. ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపంలో ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే మరి సింధు, ప్రవీణు వారికి ఇచ్చినటువంటి మనం పుట్టింది మన కన్న తండ్రి అని దేవునికి కాబట్టి తండ్రికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇక్కడ ఈ వీళ్ళకైతే ఏ విధంగా అయితే ఇదిగో ఈ పిల్లవాళ్ళనేమో ఉండాలి, ఇదిగో నాగమాలే ఉండాలి, వాళ్ళు ఉన్నటువంటి ప్రాముఖ్యత మరి దేనికి ఉండదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అర్థమవుతుందండి? మనిషికి ఉన్నటువంటి టాలెంట్, మనిషికి ఉన్నటువంటి ఆకారం ప్రపంచంలో ఎవరికీ ఉండదండి. గొప్ప ఆకారం కాబట్టి ఇటువంటి పిల్లలను చూసిన ప్రతిసారి ఇదిగో మన ఏంటి ఆ తండ్రి ప్రేమని మీరు మీ పిల్లలను చూసిన ప్రతిసారి అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుని యొక్క మహాకృప చేత తండ్రి ఈ విధంగా తండ్రి సింధుని, ప్రవీణ్ని, వారి కుటుంబాన్ని ప్రేమించి తండ్రి వారికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నిజంగా ప్రభా వారు వాడితో ఆడుకుంటున్న ప్రతిసారి ఆహా ఈ ముక్కు నాలా ఉందని, చెవులు నాలా ఉన్నాయని సంతోషిస్తారు ప్రభా. ఇలా ఏ విధంగా అయితే ఈ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించమని తండ్రి, వీరి చేతి పనుల్లోనూ కూడా మీరే చల్లగా కాచి కాపాడమని తండ్రి నాయన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాను మా ప్రియపరలో ఒక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి చక్కగా వివరించి బంధుమిత్రులు, శ్రీను గారి యొక్క బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు ప్రభు యేసుక్రీస్తున్నాము. మరి ముఖ్యంగా మరి ప్రవీణ్, సింధూజ అలాగే వారికి దేవుడు అనుగ్రహించిన కుమారుడు శ్రీమంత్కి మరి ప్రేమతో వారి సమయాన్ని ఇచ్చిన దైవజనులు జీవన్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అన్నిటికంటే మిన్నగా ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరగడానికి కారణభూతుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది గర్భఫలము మనం ఏం చేయాలంటే దేవుణ్ణి గణపరిచే పిల్లలుగా పెంచాలి. అందుకు మరి సింధూజ, ప్రవీణులకి నేను తెలియజేసేది ఏంటంటే ఏ దేవుడైతే వారికి ఆ బిడ్డ యొక్క జీవితము ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా, దీవెనకరమైన జీవితంగా ఈ సమాజంలో ఒక ఆశీర్వదించబడడానికి కారణం నీవే. నా కుటుంబం ఇంతగా దీవించబడ్డానికి కారణం నువ్వే. నాకు సంతానం ఇచ్చావంటే కారణం కూడా నీవే. నేను ఎంతగా హెచ్చించబడ్డానంటే కారణభూతుడవు నీవే. అంటే ప్రతిదీ కూడా ఏ రీతిగా అయినా హెచ్చించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే కారణము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని దావీదు మహారాజు ఏం చేశాడంటే గుర్తించాడు. అంత మాత్రమే కాదు కానీ ఇంతగా ఆయనను హెచ్చించిన తర్వాత దావీదు మహారాజు కోరుకున్నది ఏంటంటే, ప్రభువా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిన ఉండునట్లుగా, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిన ఉండునట్లుగా ఆశీర్వదించము అని అన్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరుకుతుంది, ఆయన సన్నిధిలో సమాధానం దొరుకుతుంది, ఆయన సన్నిధిలో క్షేమము ఉంటుంది, ఆయన సన్నిధిలోనే సమస్తము కూడా కలుగుతుందని దేవుని యొక్క వాక్యం మనకి ఏం చేస్తా ఉందంటే బోధిస్తూ ఉన్నది. కనుక ప్రియమైనటువంటి సోదర, మనమందరం కూడా మన పిల్లల గురించి ఎంతో తపన పడుతుంటాం, తాపత్రయపడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. కానీ వారు ఒక ఉన్నతమైన స్థితిలోనికి మరి దేవుణ్ణి మహిమకరమైనటువంటి రీతిలో జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ గ్రహించవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన పాదాల చెంతకు చేరినప్పుడు, ఆయన యొద్ద మరి గోజాడుకున్నప్పుడు తప్పక వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడని చెప్పి నేను నమ్ముతూ మరి సమయాన్ని ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని దీవించును గాక. దేవుడు ఇచ్చినటువంటి ఆ బిడ్డల్ని అపోస్తుడైన పౌలు అంటాడు, ప్రభు యొక్క శిక్షలో బోధల వారిని కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా శుభాలు తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా మరి ప్రేమతో నా కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా సహోదరుడు శ్రీను గారికి మరి వారి కుటుంబానికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వేదిక మీద ఆసీనులై ఉన్న దైవజనులందరికీ కూడా ప్రభు పేరిట నా యొక్క శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను.
మంచిది. ఇప్పటి వరకు మనము చాలా ప్రాముఖ్యమైన సమయాన్ని మనం గడిపి ఉన్నాము. దేవునిని మనం కీర్తనల ద్వారా స్తుతించాము. అలాగే దైవ సేవకులు ఇద్దరు కూడా మరి వారెంతో విలువైన వాక్యాన్ని మనతో మాట్లాడి ఉన్నారు. ఆ మాటలు ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో పెట్టుకుని వాటి ప్రకారంగా జీవించి దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే నేటి దినమున ఈ యొక్క కార్యక్రమం అంతటికి మరి ప్రాముఖ్యమైన వ్యక్తి శ్రీమంత్. మరి శ్రీమంత్ యొక్క అన్నప్రాసన కార్యక్రమం నిమిత్తం మనందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాము. మరి కార్యక్రమం ఏదైనప్పటికీ బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తున్నది, మీరు భోజనం చేసినను పానం చేసినను దేవునికి మహిమకరంగా దాన్ని జరిగించండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. 7వ వచనం నుండి 51వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీ దినమున మేము జరిగిస్తూ ఉండగా సమస్తం కూడా వాక్య ప్రకారంగా జరిగినట్లుగా మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచాం. నీ దాసులు మీరు మరుగుపరుచుకుని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. నువ్వు ఏ ఫలము నీవు అనుగ్రహించిన గొప్ప బహుమానమని ఆ మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఇక్కడ నుంచి పలకబడుచున్న ప్రతి మాట పునరుద్ధాన శక్తి ద్వారా నీ బిడ్డల యొక్క జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీ నామానికి మహిమను తెచ్చినట్లు కృప. మరి ఈ రోజు అన్నప్రాసన కార్యక్రమము టైం ఉండదు. వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడితే గొప్ప. ఆమె మనమైతే ఇక మొత్తం చెవల పెట్టేదాకా కూర్చొని లేము. కాబట్టి అది మన దేశం పొరపాటు. సరే, దాన్ని పక్కన పెడదాం. సరే, ఏది ఏమైనప్పటికీ ఇది చాలా సంతోషకరమైన సమయం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మరి అన్నప్రాసన కార్యక్రమం, సరే నిజానికి చాలా కార్యక్రమాలని మనం కల్చర్ అంటే సంస్కృతి అంటారు. కల్చర్ వేరు, ఆచారం వేరు, పారంపర్యాచారాలు వేరు, మతం ద్వారా వచ్చే పద్ధతులు వేరు. అయితే భారతదేశంలో ఒక సమస్య ఏర్పడిందంటే అన్నీ కలిసిపోయినాయి, కిచిడీ లాగా. అన్నీ కలిసిపోవటం వల్ల ఇందులో ఏది పారంపర్యాచారమో, ఏది మతమో, ఏది కల్చరో, లేకపోతే ఏది ఈ ప్రాంతానికి సంబంధించిందో అని చెప్పగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఏమవుతున్నాయి అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచినప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి వారు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఒక మిశ్రిత జనాంగం వచ్చేసారు. అవన్నీ కూడా వాళ్ళతో పాటు ప్రయాణం చేసేసి క్షేమంగా వాళ్ళందరిని కూడా వాగ్దాన దేశానికి తీసుకొచ్చి పెట్టేశారు. ఆమె కానీ నిజానికి దేవుడు వాగ్దాన దేశాన్ని ఇచ్చింది ఎవరికంటే ఇశ్రాయేలీల పిల్లలకి మాత్రమే. అంతేగాని వాళ్ళతో పాటు వచ్చే మిశ్రిత జనాంగానికి, వాళ్ళతో పాటు వచ్చే అన్ని దేవతలకి వాగ్దాన దేశాన్ని ఇవ్వలేదు. కానీ వీళ్ళ వెనకాల వాళ్ళు కూడా వచ్చి పడ్డారు. వాళ్ళందరూ కూడా వచ్చి పడ్డారు. కాబట్టి ఏం జరుగుతుందంటే అక్కడ మిశ్రితం అనేది ఎప్పుడు జరిగిందో అక్కడ దాంట్లో నుంచి జీవం రాదు. సరే, ఏది ఏమైనప్పటికీ సరే, భారతదేశంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని చేస్తారు. చాలా దేశాల్లో ఈ కార్యక్రమం లేదు. అందుకే దీన్ని ఇంగ్లీష్ లో చెప్పడానికి కూడా దీనికి ఒక పదం లేదు. కాబట్టి దీన్ని ఎవరికైనా ఇంగ్లీష్ వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే ఏంటి బాబు అన్నప్రాసన కార్యక్రమం అన్నాడు అనుకోండి, ఫస్ట్ ఫీడింగ్ అనో ఏదో ఈ కల్తీ ముక్కలు బట్లర్ ఇంగ్లీష్ లాగా చెప్పాల్సిందే. కానీ ఇంగ్లీష్ లో దీనికి పదం ఏమీ లేదు. యాక్చువల్ గా అక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే ఇస్సాకు పాలు విడిచిన దినమున విందు చేశాడు. దాన్ని మనం అన్నప్రాసనకి కలిపేశాడు. ఇంకా అన్నం పెట్టిన అప్పుడే పాలు మానరుగా, పాలు తాగుతూనే ఉంటారు అన్నం. కాబట్టి సరే, ఏదో జస్ట్ కొంచెం టచ్ అప్ చేసి లింకులు కలుపుకుంటూ వచ్చేసాం. సరే, ఓకే. అవన్నీ నేను ఎక్కువగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కానీ ఒక విషయాన్ని మాత్రం మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆహారం అనేది మానవుడికి అవసరం. ఆమె ఆహారం అనేది మానవుడికి అవసరం. ఆహారం అనే దాన్ని దేవుడు మానవుడికి ఎప్పుడు ఇచ్చాడంటే మానవుడు పతనం కాకముందే దేవుడు ఆదాముకి ఆహారాన్ని పెట్టాడు. అందుకే ఆదాముని అవ్వను సృష్టించిన తర్వాత వారిని ఏదేను తోటలో వారికి పెట్టి వాళ్ళకి ఏమన్నాడంటే
ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలన్నీ మీరు భుజించవచ్చు. ఆమేన్. అంటే వాళ్ళు బ్రతకాలంటే ఏం కావాలి? వాళ్ళకి ఆహారం కావాలి. అయితే దేవుడు వారికి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ తోటలో ఉన్న ఏ వృక్ష ఫలాన్నైనా మీరు నిరభ్యంతరంగా భుజించవచ్చు, కానీ అక్కడ మంచి చెడ్డలకు తెలివినిచ్చేటువంటి వృక్షం ఉంది, ఆ ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు, తిను దినమున నిశ్చయంగా నువ్వు చచ్చదు అన్నాడు. అంటే మానవుడి యొక్క జీవము ఆహారంతో కలపబడి ఉన్నది. ఆమె ఏ మతం అయినా, ఏ వ్యక్తి అయినా, ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని మతాలున్నా, ఎన్ని మతాల నాయకులున్నా, వాళ్ళందరికీ బ్రతకడానికి ఏం కావాలి? ఆహారం కావాల్సింది. తిండి వద్దనే మతం ఏది లేదు ఇక్కడ ప్రపంచంలో. ఉందండి? అసలు ఏం తినొద్దు మనం అని చెప్పే మతం ఏమీ లేదు. ఎందుకంటే ఈ శరీరానికి శక్తినిచ్చేది, ఈ శరీరాన్ని జీవింపచేసేది, ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేది, ఈ శరీరంలో నువ్వు సంతోషంగా ఉండేటట్టు చేసే శక్తి దేంట్లో ఉందంటే అది ఆహారంలోనే ఉంది. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు. అయితే అదే ఆహారంలో ఏ ఆహారం తింటే మానవుడికి జీవం కలుగుతుందో, ఏ ఆహారాన్ని తింటే మానవుడికి మరణం కలుగుతుందో మొట్టమొదటిలోనే ఆ ఆహారం ఇచ్చేటప్పుడే దేవుడు ఆదామునికి హెచ్చరిక చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదో తినటం అంటే కడుపు నింపుకోవటం కాదు. ఆమె మొన్న ఈ మధ్య నేను జింబాబ్వే వెళ్ళాను. ఆ జింబాబ్వే వెళ్ళినప్పుడు అక్కడ ఆ భోజనం దగ్గర అమ్మ దయచేసి కొద్దిసేపు మాట్లాడొద్దు, ఎందుకంటే క్రైస్తవ్యం అనేది జస్ట్ చెల్లాడు. ఆయన అంటున్నాడు, భారతీయులకి ఆహార విషయంలో చాలా నాలెడ్జ్ ఉంది, అసలు చదువు లేనివాడు కూడా డాక్టర్తో సమానం. ఎందుకంటే వాడు భోజనం పెట్టి ఏదైనా తినపోయామనుకోండి, ఇదిగో ఈ కరేపాకు కంటికి మంచిది, ఇది ఎన్నుపూసకు మంచిది, ఇది లివర్కు మంచిది, ఇది నరాలకు మంచిది, ఇది కంటి సూపుకు మంచిది అని చెప్పేస్తా ఉంటారు. మేమైతేనేమో ఆనందంగా ఉండటానికి తింటాము, కానీ భారతీయులు మాత్రం ఆరోగ్యంగా ఉండటానికి తింటారు అన్నాడు. ఆమె కాబట్టి నేను అడిగాను ఆయన్ని, వాళ్ళ భోజనపు బల్ల దగ్గర అసలు మంచినీళ్ళు బాటిలే ఉండదు. వాళ్ళకి మంచినీళ్ళే ఉండవు. అక్కడ కావలసిన ఫ్రూట్ జ్యూస్ నువ్వు లీటర్ డబ్బాలు పెడతారు, నువ్వు ఎన్ని లీటర్లు తాగినా బాధలేదు, కానీ మంచినీళ్ళు కనపడదు. నేను అడుగుతాను, బాబు మంచినీళ్ళు పెట్టండి అంటే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. మంచినీళ్ళు ఎందుకు? అప్పుడు నేను అడిగాను, మీ దేశంలో ఎంతమంది కిడ్నీ జబ్బులు ఉన్నాయన్నా? అబ్బో మా దేశంలో అందరికి అయ్యానండి అన్నాడు. అందుకే అప్పుడు మీరు ఫ్రూట్ జ్యూసులు గిరాటేసేసి మీరేం పెడతారంటే మంచినీళ్ళ బాటిల్స్ పెట్టుకోండి, అప్పుడు మీకు ఉన్న సగం రోగాలు పోతాయి అని చెప్పాను. అంటే ఇక్కడ సమస్య ఏంటి? ఆనందంగా ఉండటానికి తింటాం అంటే ఆనందంగా ఉండడానికే తినాలి. అంటే రుచిగా ఉండాలి, కరెక్టే, అది శుభ్రంగానే ఉండాలి, కానీ అది జీవాన్ని ఇచ్చేది అయి ఉండాలి. ఆమె కాబట్టి వాక్యం చెప్తుంది, దేవుడు పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు, నువ్వు ఏది తినాలి, ఏది తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎందుకు తినాలి. ఎందుకు చెప్పాడు దేవుడు వాక్యంలో? ఏది పవిత్రమైంది, ఏది అపవిత్రమైంది అని దేవుడు చెప్పాడు. నువ్వు ఏది పడితే తినకూడదు, ఏది పడితే అది మంచిదని అతి చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే, తేనె దొరికిందా అది తిను, కానీ ఎక్కువ తినొద్దు. ఆమేన్. అది వెక్కసం అయిపోద్ది నీకు. అంటే చాలా మందికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క డాక్టర్లు లెగుస్తారు. ఒకడు వచ్చి అంటే నీళ్లు తాగితే మంచిదన్నాడు, ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్లు తాగి హాస్పిటల్ పాలు అవుతాడు. ఇంకోటి వస్తాడు, నెయ్యి తాగంటారు అంటాడు, ఆడు రోజు నెయ్యి తాగి ఆడ హాస్పిటల్కి వెళ్తాడు. ఇవన్నీ చూసి కొంతమందికి పెచ్చెక్కి అసలు ఏదో ఒకటి తిందాంలే, ఉంటాం, ఉన్నంతకాలం ఉంటాం, పోయే కాలం పోతాం అని చెప్పేసి ఏది పడితే తింటాడు, కడుపు నొప్పి తాగలేడు హాస్పిటల్. ఆర్టికల్ నేను చదివాను, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ పక్షి, రాష్ట్ర పక్షి ఏంటంటే పాలపెట్ట. పాలపెట్టలు ఎక్కువగా చచ్చిపోతున్నాయి అంట. కారణం ఏంటి అనే దానికి రీసెర్చ్ మీద వాళ్ళు చెప్పింది ఏంటంటే, తల్లులే పిల్లల సాగుకు కారణం అవుతున్నాయి. అదేంటి, తల్లి పిల్లల్ని ఎందుకు చంపుకుంటది? ఎందుకు చంపుకుంటది అంటే వాటికి కావలసిన ఆహారం దొరక్క ఇప్పుడు పురుగు మందులు పొలాల్లో దేనికైనా మనం ముందు కొట్టడమే. గడ్డి పీకే ఓపిక ఎవడక లేదు కాబట్టి గడ్డికి కొట్టడానికి వస్తుంది. తర్వాత అరిగింది రక్తంలో కలవటానికి ఇప్పుడు ఇంట్లో వంట ఉండే ఓపిక ఎవరికి లేదు. అందుకే ఎప్పుడూ ఫిలాసఫర్స్ కూడా చెప్పారు, ఏమని చెప్పారు? ఆహారం అనే దాన్ని ఔషధంగా నువ్వు తీసుకోకపోతే ఔషధాలనే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే నువ్వు తినే తిండిని సరైన పద్ధతుల్లో నువ్వు కనుక తీసుకోకపోతే చివరికి మందులే నీకు ఆహారం అవుతాయి. ఆమె ఇప్పుడు జ్వరం బిళ్ళలు వేసుకోవాలి. జ్వరం ఎక్కువగా ఉందని మొత్తం బిళ్ళలు వేసుకున్నానికి ఏమవుతుంది? చల్లబడి వెళ్ళిపోతాడు. అందుకే డాక్టర్ గారు చెప్తాడమ్మా, ఈ బిళ్ళ కరెక్ట్గా 6 గంటలకే వేయాలి.
బిళ్ళ వేసిన తర్వాత 6 గంటలకు ఆగాలి, ఇది వేసిన తర్వాత 15 నిమిషాలకి. అట్లాగే తినే తిండికి కూడా ఒక పద్ధతి ఉంది. ఎన్ని గంటల తర్వాత ఏది తినాలి, ఏ వస్తువు ఏది తినాలి అనే ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడే అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మొట్టమొదటిగా ఆహారాన్ని గురించి ఒక అవగాహన. అయితే ఇక్కడ యేసు ప్రభు గారు ఏం చెప్తున్నారంటే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. అంటే మొట్టమొదటిగా మనకు శరీర సంబంధమైన ఆహారం గురించి నీకు అవగాహన అవసరమైతే, అర్థమైతే, అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం యొక్క విలువ నీకు అర్థమవుతుంది. అంటే శరీర సంబంధమైన ఆహారాన్ని ఏది పడితే అది అలా తినకూడదు అని దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు పాత నిబంధన గ్రంథంలో. అలాంటి నియమాలనే వాక్యానికి కూడా ఆయన పెట్టాడు. అయితే మానవుడు ఎప్పుడైతే మొట్టమొదటి మానవుడు తినవద్దు అన్న ఫలాన్ని తిన్నాడో, ఆ మానవుడు తిన్నటువంటి ఆ ఫలము ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త రోగాలకి మరణాలకి కారణమైంది. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. నిజానికి అక్కడ తిన్నది ఫలం కాదు, అయితే అక్కడ యాక్ట్ని బట్టి కాదు చచ్చింది, లేకపోతే వాళ్ళు తిన్నదాన్ని బట్టి కాదు చచ్చింది. తినొద్దు అన్న దేవుని మాటను మీరినందుకు చేస్తున్నారు మనుషులు. ఆమె ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అక్కడ అవ్వ వ్యభిచారం చేసినందుకో లేకపోతే వాళ్ళు ఏదో ఒక యాప్లికే తిన్నందుకో కాదు చచ్చిపోయింది. దట్ యాక్ట్ నాట్ బ్రింగ్ డెత్ టు ద పీపుల్. అంటే వాళ్ళు చేసిన పని కాదు మరణాన్ని తీసుకొచ్చింది, కానీ మరణాన్ని ఏం తీసుకొచ్చింది? దేవుడు చెప్పిన మాటను వారు మీరి దేవుని మాటను త్రోసివేశారు. కాబట్టి తిను దినమున నువ్వు నిశ్చయంగా చస్తావు అన్న మాటను బట్టి మానవుడు చచ్చిపోతున్నాడు. అందుకే పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా చనిపోతాడు. ఎందుకు చనిపోయాడు అవడం తెలియదు. అరే నిండదాకా చాలా బాగున్నాడండి, పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్లి వాడికి టెస్ట్ చేసినా వాడు ఇంకొక 100 ఏళ్ళైనా బతుకుతాడండి అంటారు డాక్టర్లు. అయినా వాడు మాట్లాడుతూ చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే తిను దినమున నిశ్చయంగా నువ్వు చస్తావు అన్న మాటను బట్టి ప్రతి మానవుడు చనిపోతున్నాడు. అయితే దానితో పాటు మనం తినే తిండి విషయాలు, మనం చేసేటువంటి చెడ్డ పనులు, మనం చేసేటువంటి ఆలోచనలు, మనం చేసే క్రియలు, ఇవి మానవుడి యొక్క మరణానికి కారణం అవుతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఇశ్రాయేలీయులు అరణ్యములో మన్నాను భుజించారు. అది పొలములో పండింది కాదు, దేవుడు ఆకాశంకు మరణించారంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఒక విషయం ఉంది. మనం తినే ప్రతి తిండి మరణంతో కూడుకున్న తిండి, జీవం లేదు మనం తినే ఏ తిండిలో కూడా. మనం ఏదైతే తింటే మనం పాలు తాగుతాం కదా బలానికి, ఆ పాలు మీరు తీసి గ్లాసులో అలా పెట్టి ఒక వారం ఉంచండి, చెడిపోతాయి. అంటే మనం తినే ఏ ఆహారానికి కూడా కొంత లిమిట్ ఉంది. ఆ లిమిట్ లోపల తింటేనే అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ లిమిట్ దాటిపోతే దాని లోపల జీవం లేదు కాబట్టి దాని అంతటికి అదే చెడిపోతుంది. అంటే ఇప్పుడు మనం జీవాన్ని పొందుతున్నాం. దేని నుంచి పొందుతున్నాం జీవాన్ని? ఎంతో కాలం బ్రతకలేని దాంట్లో నుంచి మనిషి జీవాన్ని పొందుకుంటున్నాడు. అంటే మనం పొందుకునే ఈ జీవంలోనే నిజమైన జీవం లేదు, శాశ్వత జీవం. అందుకే భారతదేశ మన పురాణాల్లో కూడా మన ఇతిహాసాల్లో కూడా ఒక మాట ఉంది, అమృతం ఉందంట, అమృతం తాగితే మనిషి సావడంట. మరి ఆ అమృతం ఎక్కడ దొరుకుద్ది? అది ఎలా ఉంటది? దానికోసం వర్ణనలు ఇచ్చారు పెద్దలు. అది ఇలా బంగారపు రంగులో ఉంటది, అది ఇలా తాగితే యవనకాలం వచ్చేస్తుంది, అది ఇది నిజమే. కానీ నిజమైన అమృతం అది కాదు. అమృతం ఏంటంటే యేసు ప్రభు చెప్తున్నాడు, జీవాహారమును నేనే. అంటే ఈ లోకంలో మనం తినే ఆహారం అనిస్తున్నాయి. ఆమె అర్థమవుతుందండి? అక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్ లో ఏముందంటే హూసో ఎవరు అని ఉంటుంది. తెలుగులో మనం ఒక మాట, ఆ వాక్యాన్ని ఇంకొకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. 51వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేను స్వరూపమందు సృజించాడు. మరి అందరూ ఒకేలా ఉండాలి. మనందరం హీరో హోండా గ్లామర్ బండి ఉందనుకోండి, అన్ని బళ్ళు ఒకేలాగా ఉంటాయి. తన పోలిక అనేది ఈ మన ముక్కు మొహం కాళ్ళు కాదు, మన లోపల ఉన్న ఆత్మ పురుషుణ్ణి. ఒకవేళ ఒక మనిషి దేవునితో సంబంధం లేదు, నడవకూడదు. క్రైస్తవుడు దేన్ని భుజించాలంటే దేవుని వాక్యాన్ని భుజించాలి. ఆ వాక్యం మానవుడికి ఏం చేస్తుందంటే జీవాన్ని. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకుని. కొన్నిటి దగ్గర ఒకటి పడి ఉన్నాడు. యేసు ప్రభు వాడికి టానిక్ ఇవ్వలేదు, ఎంఆర్ఐ స్కాన్లు ఇవ్వలేదు, లేకపోతే ప్రార్థన నూనె ఇవ్వలేదు, నువ్వు అవి మాటలు ఎవరికి దొరుకుతాయో అవి అతనికి జీవమును అతని సర్వ శరీరమునకు ఆరోగ్యం. అది బూస్ట్ లోనో కాంప్లైన్ లోనో లేదు, కానీ జీవం అనేది దేవుని వాక్యంలో ఉన్నది. హీలింగ్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. అసలు ఎక్కువ కాదు, సమయం అంతా దేవునికి బ్రాండ్ చూసుకొని మాకండి. కానీ ఈరోజు వాక్యం సరే శరీరం కాబట్టి అది ఎలాగో ఈ లోకంలో ఎంత బాగా ఆరోగ్యవంతుడైనా 100 ఏళ్ళు దాటి 120 ఏళ్ళు దాటి ఉన్నాం అనేది ఇక్కడ చాలా ప్రాబ్లం. ఆ శాశ్వతమైన జీవాన్ని నమ్మాలి. ఈ వాక్యాన్ని ప్రతి విషయంలో నువ్వు నమ్మాలి. ఆ వాక్యాన్ని నువ్వు నమ్మి విశ్వసించినప్పుడు ఆ వాక్యం నీకు ఏం చేస్తుందంటే నిత్య జీవాన్ని ఇస్తుంది. అది ఈ లోకంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి పోరాటానికి విజయాన్ని ఇస్తుంది. ఈ లోకాన్ని దాటిన తర్వాత ఆ నిత్యుడైనటువంటి ఆ దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి ఆ పరలోకం. నేను మరలా చెప్తున్నాను, మీకు నచ్చినా నచ్చకపోయినా సంస్కృతి వేరు, పారంపర్యాచారం వేరు, పద్ధతులు వేరు, వాక్యాలు వేరు. శ్రీమంతు యొక్క తాతగారు వారి యొక్క నాన్నమ్మ గారు త్వరగా రావాలి. దీవించుమని ప్రార్థిస్తున్నాం. శ్రీమంతుని మీరు ఆశీర్వదించండి. ఈ దినము శరీర ప్రకారమైనటువంటి ఆహారమును పరిశుద్ధపరచుమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. అందరి సమక్షంలో మనందరూ కూడా సఫల పడదాం. గట్టిగా అందరూ సఫల పడదాం. శ్రీమంతుడు చక్కగా బోధిస్తున్నాడు. మీరు సరికి రాస్తారు. శ్రీమంతుడు చక్కగా తీసుకుంటున్నాడు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాయాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. నా ఒళ్ళో ఒదిగే బాబు, ఇరువురికి నేను
రగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి 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 మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి. నాలో మురిపెమంతా పాలబువ్వై పంచని, లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని, మదిలో మచ్చలేని చందమావే నువ్వని, ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని, కలకాలము కను పాపల్లే కాసుకొని, నీ నీడలో పసి పాపల్లే చేరుకొని, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా, నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించే నా ఎన్నడైనా, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు.
గెలిచిన వీరులెన్నో చురుకుతనంతో చదువుల వల్ల గెలిచిన సిరులెన్నో అందాల అల్లర్లే ఇంకా గుర్తు ఉన్నవి ఆనాటి వెన్నెలలే నన్నే పట్టి ఉన్నవి మళ్ళీ ఆ కాలాలే రావాలి అంటూ నా కన్నుల్లో కలలెన్నో ఎన్నో 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 సంతోషాలెన్నెన్నో నవ్వులకైనా నవ్వులు తుళ్ళే నిమిషాలెన్నెన్నో శ్వాసలలోన ఆశలు రేపే సమయాలింకెన్నో బంగారు జింకల్ని చిందే ఈడులేదే ముత్యాల మబ్బల్ని కురిసే హాయిలేదే చెదరదులే ఆ స్వప్నం ఈ రోజు చెరగదులే ఆ సత్యం ఏ రోజు ఎన్నో 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 సంతోషాలెన్నో నిన్న మొన్న నాతో ఉన్న ఉల్లాసాలెన్నో బలమైన జ్ఞాపకాలై బతుకంత నాకు తోడై ఉండే బంధాలెన్నో ఎన్నో 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 సంతోషాలెన్నెన్నో నన్నన్నానా నన్నన్నానా నన్నానా వేడి వేడి మనసు మాట వినకుంది కాలేజీలో వయసు టర్న్ అవుతుంది బ్రెయిన్ మొత్తం బెదిరి బెంబేలెత్తుతుంది ఎంతకంటే